2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలకు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక తొలి పరీక్షగా నిలుస్తుంది. ఎన్డీఏ అభ్యర్థి విజయం సంఖ్యాపరంగా లాంఛనమే అయినప్పటికీ ఈ పోరు అధికార విపక్ష కూటముల మధ్య కొత్త బల సమీకరణాలకు వ్యూహాత్మక చతురతకు అద్దం పడుతోంది. అయితే అధికార ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను బరిలోకి దింపగా విపక్ష ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ అభ్యర్థుల ఎంపిక కేవలం ఓట్ల లెక్కింపుగా కాకుండా భవిష్యత్ రాజకీయాలకు ఒక సూచికగా నిలుస్తుంది. ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం 781 మంది ఎంపీల ఎలక్టోరల్ కాలేజీలో గెలుపునకు 391 ఓట్లు అవసరం. ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293, రాజ్యసభలో 132 మంది సభ్యులతో కలిపి మొత్తం 425 ఓట్ల స్పష్టమైన ఆధిక్యం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ 7 మంది ఎంపీల మద్దతును ప్రకటించడంతో ఎన్డీఏ బలం 432కు చేరింది. మరోవైపు ఇండియా కూటమి బలం 311 ఓట్లు మాత్రమే. ఈ అంకెలతో సిపి రాధాకృష్ణన్ విజయం ఖాయమని స్పష్టమవుతుంది. అయితే ఓటమి ఖాయమని తెలిసిన ఇండియా కూటమి పోటీకి దిగడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఏకగ్రీవ ఎన్నికకు అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి నైతిక విజయం కట్టబెట్టకుండా తమ ఐక్యతను చాటుతూ సైద్ధాంతిక పోరాటానికి తెరలేపాలని విపక్షం భావిస్తుంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థికి జేడీయూ, టీడీపీ వంటి లౌకికవాద పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించడం ద్వారా వాటిని ఇరకాటంలో పెట్టడం కూడా ఇందులో భాగమే. ఈ ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, రెండు విభిన్న తాత్విక భూమికల మధ్య ఘర్షణ. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తన 17వ ఏటనే ఆర్ఎస్ఎస్ జనసంఘ్తో ప్రజా జీవితాన్ని ప్రారంభించి 4 దశాబ్దాలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన రాజకీయ యోధుడు. 2 సార్లు ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, గవర్నర్గా అపర అనుభవం కలిగిన వారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం ద్వారా దక్షిణ భారతదేశంలో విస్తరించాలనే బీజేపీ ఆకాంక్ష కనిపిస్తుంది. ఇక ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి ఎదిగిన న్యాయ కోవిందుడు.